అత్తయ్య గారి దగ్గర నేను కూడా కొన్ని చిట్కాలు నేర్చుకోబోతున్నాను. నా పక్కరండి. మా కౌశిక్ బావ పాపం అమాయకుడు, పెళ్ళై 1 సంవత్సరానికే ఎప్పుడు యోగి అన్నట్టు ఉన్నాడు. మీరేమో ఆ చిట్కాలన్నీ అటిస్తారా? నా కూతుళ్ళు లేరు. అచ్చా, అత్తగారులు అందరూ ఈ మాట వినండి. అబ్బా ఎంత బాగుందో. అందుకనే నేను మా కోడల్నే కూతురిగా భావించి మా అబ్బాయిని ఎంత బాగా చూసుకోవాలన్న టిప్స్ చెప్తాను. కోడలకే ఉపయోగపడేలా ఉన్నాయి. అంతే కదండి, ఇద్దరికీ ఉపయోగపడేటట్టే ఉండాలి ఏ చిట్కా అయినా. ఊరుకోండి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కవి మగవాళ్ళకి ఉపయోగపడే చిట్కాలే రాయలేదబ్బా. మీకు షూటింగ్ లేని టైంలో చెప్పండి, మీకు చిట్కాలు చెప్తాను. ఇప్పుడు మనం పర్వాలేదు, మనం మన ఓన్ టైం తీసుకుందాం. అత్తయ్య గారు, మగవాళ్ళ కోసం 2 చిట్కాలు చెప్పరా? ఏముందండి, ఆడవాళ్ళు మాట వింటమే మన మగవాళ్ళు చెప్పాల్సిన చిట్కా. ఏదో అత్తయ్య గారు వచ్చారు కొత్తగా 4 మాటలు చెప్తారని లేదు, అంతేగా చెప్పారు ఇక్కడ కూడా. ఎక్కడైనా సరే అందరికీ రూల్ ఈజ్ రూల్ అండి. ప్రపంచం మొత్తం మీద ఎవరైనా చేయాల్సింది ఆడవాళ్ళకి ఎస్ చెప్పటమే. సరే, ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. రిషిత గారు జాగ్రత్తగా వినండి. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిట్టి పిల్లి సైగ చేసే కమాన్ చూసుకుందాం రా నీ ప్రతాపమో నా ప్రతాపమో అంది. కొంచెం పెద్దగా లేదు, హాఫ్ చెప్పచ్చా? నాకు ఈ టార్చర్ ఏంటి? కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తా. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిట్టి పిల్లి చిటికేసి కమాన్ చూసుకుందాం రమ్మంది. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిన్ని పిల్లి చిట్టి పిల్లి. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిట్టి పిల్లి చిటికేసి కమాన్ చూసుకుందాం అంది. నీ ప్రతాపం నా ప్రతాపం అంది కదా, అదేది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ 1 year లో సో కౌశిక్ బావకి ఎన్నిసార్లు కోపం వచ్చింది? అది రోజు వస్తుంది కదా. ఊరుకో, మీకు రోజు వస్తుందంటే ఒప్పుకుంటాం కానీ అబ్బాయికే రోజు వస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సరే, మీకు కోపం వస్తే ఆయన ఏం చేస్తారు? అది యూనివర్సల్ కదా, బుజ్జగిస్తారు. పాప చాలా ఇంటెలిజెంట్, బుజ్జగిస్తారు. చూసారా, మగాళ్ళు ఎంత మంచోళ్ళు, అసలు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు చెప్పండి టంగ్ ట్విస్టర్. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిట్టి పిల్లి చిటికేసి కమాన్ నీ ప్రతాపం నా కమాన్ నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం అంది. అది కొంచెం ఫోర్స్ గా చెప్పాలి ఇప్పుడు. ఓకే, రెడీ. పెద్దపాటి పెద్ద పులి చిరాకుతో చిటపటలాడింది, చిన్నపాటి చిట్టి పిల్లి చిటికేసి కమాన్ నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం. సూపర్, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. ఏం పేరండి? ఈశ్వరి అండి. ఈశ్వరి గారు, ఏం పేరు బావ పేరు? దాసాంజనేయులు. అచ్చా, అంజీ. మొన్న నేను షాప్ లో బావగారు అంజీ బావ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో 3 అమ్మాయిల దగ్గర పెట్టుకుని ఆయన తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసో లేదో అని నేను ఉంటారు. రాముడు అనుకుంటున్నా, కృష్ణుడు అంజీ బావ. పర్లా, కృష్ణుడే ఇంకా మంచి కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే సత్యభామ వచ్చినా ఓకేనా? పక్కన ఓకే. రుక్మిణి వచ్చినా ఓకేనా? షేర్ చేసుకుంటా. ఏముంది? ఎలా ఏ విషయం? ఏలూరు సెంటర్ లో లక్కీ డ్రాలో భారీగా బంపర్ ప్రైజ్ అనౌన్సింగ్. రమాదేవి గారి లాటరీ టికెట్ లో క్రేజీగా ఒక నెంబర్ మిస్సింగ్. ఏలూరు సెంటర్ లో లక్కీ డ్రాలో భారీగా బంపర్ ఆఫర్ వచ్చింది. బంపర్ ప్రైజ్ అనౌన్సింగ్. రమాదేవి గారి లాటరీ టికెట్ లో క్రేజీగా ఒక నెంబర్ మిస్సింగ్. రమాదేవి గారి అది అవదమ్మా లాటరీ టికెట్ లో క్రేజీగా ఒక నెంబర్ మిస్సింగ్. మొత్తం చెప్పు. మళ్ళీ కష్టం. ఏలూరు సెంటర్ లో లక్కీ డ్రాలో భారీగా. ఇలా లాభం లేదు కానీ పనిష్మెంట్ ఏంటి అంటే చందమామ అనే పదం మీద 4 పాటలు పాడాలి. చందమామ అని రావాలి ఆ పాటలో. ఓకే, చందమామ 4 సార్లు చెప్పేస్తాను. అలాగొద్దు అబ్బా. చందమామ అనే పదం వచ్చేలా 4 సినిమా పాటలు. ఓకే, రెడీ, స్టార్ట్. నెంబర్ 1. ఈ చందమామ మా వింతగాథ వినుమా. విన్నాం ఇప్పుడు దాకా, అంజీ గారు విన్నాం. రెండోది. చందమామ రావే జాబిల్లి రావే. 3. మామ చందమామ వినరావా మా కదా. అన్ని ఆ రోజుల్లో, నేను ఈ రోజుల్లో లేవా చందమామ. 4వది.
చందమామ కదలే చదివా రెక్కలు గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు? నా పేరు సుశీలాదేవి. అలా అని చెప్తే ఎవరికి అర్థం కాదు, స్వాతి అని పిలిస్తే అందరికి అర్థమైంది. సుశీలాదేవి అర్థమయ్యేలా సుశీ అనొచ్చు కదా. ఈ స్వాతి ఏంటి మొత్తానికి మార్చారు? బావగారు పెట్టుకున్నారా? మా నాన్నగారు పెట్టుకున్నారు, బావగారు వాడుకుంటున్నారు.